నాంపల్లిలోని గాంధీ భవన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యుఐ నాయకులు ధర్నాకు దిగారు. ఆంధ్ర హటావో తెలంగాణ బచావో అంటూ ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేపట్టారు. ఏపీకి చెందిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రెసిడెంట్ వెంకటస్వామిని తొలగించి తెలంగాణ వ్యక్తికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంకటస్వామిని ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నప్పటి నుంచి వ్యతిరేకిస్తున్నామన్నారు. రేపు ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ పర్యటనపై తమకు కనీసం సమాచారం కూడా లేదన్నారు. జూలైలో 6 మందిని సెలెక్ట్ చేసింది జాతీయ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసినప్పుడు నేను కూడా ఒక వ్యక్తినల్లా సరే మమ్మల్ని అనవాదన కారణాల వల్ల పంపించేసినప్పుడు స్వామి అనే వ్యక్తిని యాడవల్లి వెంకట స్వామి అనే వ్యక్తిని రాష్ట్ర ఎన్ఎస్యూ అధ్యక్షుని ఆగస్టు 13 తారీఖు ఎన్నుకోవడం జరిగింది. మేము ఎన్నుకున్న మొదటి రోజు నుంచే వ్యతిరేకిస్తున్నాం. తనకి ఆంధ్రాలో ఓట్ల హక్కు ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులకి ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ బియ్యం తీసుకుంటుందో, భూమికి సంబంధించిన పథకాలు తీసుకుంటుందో వైఎస్ఆర్సీపీలా. సరే ఇక్కడ పుట్టినా ఇక్కడ ఉన్నా అని చెప్తే మళ్ళీ అక్కడ నీకు ఓటకి ఎందుకు, నీ తల్లిదండ్రులకు అక్కడ ఓట్లకు ఎందుకున్నాయి, ఇవన్నీ ప్రూఫ్స్ అన్న మేము చూపించిన తర్వాత దాని తర్వాత వాళ్ళు స్వతహాగా పోయి వాళ్ళ తల్లిదండ్రుల ఓటర్లు అన్న ఇవన్నీ వాళ్ళ ఓట్లని మళ్ళీ పోయి తొలగించింది. ఇప్పుడు కొడితే డిలీటెడ్ ఓట్స్ అని వస్తాయి. మేమేమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులని, మహేష్ అన్న గారిని, దీపాస్ మేడం ని, మా ఇన్ఛార్జ్ సెక్రటరీలని, మా జాతీయ అధ్యక్షుని అందరినీ ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నాం. ఏందనగా అంటే ఒకసారి అన్న మీరు ఇక్కడ ప్రభుత్వం ఉంది, ఒకసారి ఇంటెలిజెన్స్ కి దీన్ని పంపి తెలంగాణ ఆందోళన తెలుసుకోండి. ఎందుకంటే మేం పనిచేసే నాయకుడు, మా నాయకుడు ఆంధ్ర వాళ్ళు అని చెప్తే సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర నాయకుల కింద పనిచేసేది మాకు ఆ బతుకొద్దన్న. మా తెలంగాణకి వెళ్ళి తెలంగాణ అధ్యక్షుని అనౌన్స్ చేయండి. మేము అడిగేది ఏంటంటే ఒకవేళ ఇక్కడ పుట్టింది ఇక్కడ కంటిన్యూ అవుతారంటే వైఎస్ షర్మిల గారు కూడా ఇక్కడనే పుట్టిండ్రు, ఇక్కడ